హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఛానల్. మనకి నచ్చని వారు మన శత్రువులు మనతో పాటు మన పక్కనే ఉంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడు మనకి చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. మనకి వాళ్ళు ఏ విధంగా నష్టం చేశారో వాళ్ళకి కూడా మనం అదే విధంగా నష్టం చేయాలని టిట్ ఫర్ టాట్ లాగా మనం ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి చేయాలనుకుంటాం. అయితే నా సజెషన్ ఏంటంటే, అసలు మనం ఏమీ చేయకుండా ఒక్కొక్కసారి వదిలేస్తే కనుక వాళ్ళకే తెలియకుండా ఒక్కోసారి వాళ్ళు చేసే పనుల వల్ల మనకి మంచి జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం పక్కన పెట్టి, పోతే పోయినీలే, వాళ్ళ గోల వాళ్ళు పడతారు, మనకెందుకు అని వదిలేస్తే కనుక ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళకే తెలీదు మనకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారని. అలాగా వాళ్ళ ద్వారా మనకి మంచి జరుగుతుందని నా గట్టి నమ్మకం. ఇంతకీ నీకెవరమ్మా శత్రువులు, ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు, ఏంటి గోల అంటారా? నాకు కూడా శత్రువులు ఉన్నారండి. ఆ శత్రువుల గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. అందుకే ముందుగా కొంచెం ఇంట్రడక్షన్గా అవన్నీ చెప్పాల్సి వచ్చింది. సో నా శత్రువులల్లా పందికొక్కులండి బాబు. అసలు విపరీతంగా ఎలా పడితే అలాగా చిందరవందర చేసేస్తున్నాయి. అయితే నాకు అవి చేసిన ఫేవర్ ఏంటి అని అంటే, మేము ఇటు సైడ్ మొక్కలు మాకు సరిగ్గా రావు అని చెప్పాను కదా. ఎందుకంటే ఒక 3/4 భాగం వరకు ఈ రాళ్లతో మేము నింపేసి 1/4 మాత్రమే మట్టి వేసామన్నమాట. కాబట్టి మనం కొంచెం పెద్ద వేర్లు వచ్చే మొక్కలు వేస్తే అవి రాయి తగిలి ఆ మొక్కలు చనిపోతున్నాయి. సో అలా కాకుండా ఒకసారి ఒక మనిషిని పిలిచి ఇవన్నీ తీసేయండి, కొంచెం నేను మట్టితో నింపుకొని మళ్ళీ కొత్త మొక్కలు వేస్తాను అని అడిగితే, బాబోయ్ ఇది ఎలా తీస్తారండి ఇంత చిన్న ప్లేస్లో, ఇది చాలా కష్టము, అయినా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, తర్వాత మీ ఇష్టం అని అన్నారు. సర్లే పోన్లే అనేసి నేను వదిలేశాను. ఇప్పుడు చూడండి, పైసా ఖర్చు లేకుండా ఎంత ఈజీగా నా శత్రువు నాకు ఇవన్నిటిని తవ్వి పెడుతుంది అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి, ఇవన్నీ ఎత్తి పొడేసి నేను ఇప్పుడు మళ్ళీ మంచి మట్టి వేసుకొని మొక్కలు పెంచుకుంటాను.